ముద్రగడ పద్మనాభం యొక్క లేరు అనే వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం కలిగిస్తోంది. ప్రస్తుతం సింధు హాస్పిటల్ నుంచి మా కరెస్పాండెంట్ హరికృష్ణ జాయిన్ అవుతున్నారు. హరికృష్ణ, ప్రస్తుతం ఏంటి హాస్పిటల్ పరిస్థితి? ఎప్పుడు ఆయన స్వగ్రామానికి తరలించే అవకాశం ఉంది అని చెప్తున్నారు? మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాసేపటి క్రితమే సింధు హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారని అభిమానులు కార్యకర్తలంతా కూడా తీవ్ర శోక సందర్భంలో మునిగిపోయారని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయనకు చాలామంది రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాసేపట్లో ఆయన యొక్క మృతదేహాన్ని స్వగ్రామానికి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామానికి తరలించనున్నారు. అక్కడే రేపు కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కడసారి కూడా తమ అభిమాన నేతలను చూసుకోవడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రేపు సందర్శన అర్థం ఆయన మృతదేహం ఆయన సొంత గ్రామంలో ఉంచనున్నారు. ఎల్లుండి ఈ యొక్క అంత్యక్రియలు చేస్తున్నట్టుగా అయితే వారి కుటుంబ సభ్యులైతే తెలిపిన నేపథ్యం అయితే ఉంది. అయితే తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953లో ముద్రగడ పద్మనాభం జన్మించారు. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీల్లో ఆయన పలు కీలక హోదాల్లో పనిచేశారు. రాజకీయ జీవితంలో తనకంటూ కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత. కాపు ఉద్యమం సంబంధించి పెద్ద ఎత్తున అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక 2016లో జరిగిన రైలు రోకో ఉద్యమం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ పద్మనాభం 1977లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరఫున తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో పత్తిపాడు నియోజకవర్గం నుంచి కూడా ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత 1982లో తెలుగుదేశంలో పార్టీ చేరి 83, 85, 89లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కూడా ఆయన క్యాబినెట్ హోదాలో ఉండి రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉంది. రవాణా శాఖలో కీలక మార్పులకు సంబంధించి కూడా ఆయన ముందడుగు వేసిన చర్యలు తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ హయాంలో ఆ సమయంలో ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంటే ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇచ్చే విధంగా అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఆయన రాజీనామా చేసే నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ నిర్ణయం వల్ల చాలా వరకు కూడా ఏపీఎస్ఆర్టీసీ నష్టపోతుంది, కార్మికుల ప్రయోజనాలకు గండిపడుతుంది. సో ఈ యొక్క విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటూ కూడా అప్పటి సీఎం ఎన్టీఆర్ను కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఆయన టీడీపీ పార్టీని వీడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 89-94 మధ్య గృహ నిర్మాణ పురపాలక శాఖ మంత్రిగా కూడా ఆయన 10 బాధ్యతలు అయితే తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా ఆ సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు పక్కా ఇల్లు, గృహ విస్తరణ, పక్కా ఇల్లు నిర్మించడం, గృహాలు విస్తరణ చేయడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు ఖచ్చితంగా ఈ యొక్క పక్కా ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలంతా కూడా సొంత ఇంట్లో ఉండాలంటూ కూడా ఆయన కీలకమైన నిర్ణయం తీసుకొని ఆ పథకం కూడా ప్రారంభించినట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా మున్సిపాలిటీలో మౌలిక వసతులకు సంబంధించి తాగునీటి సరఫరా, అదేవిధంగా రోడ్ల అభివృద్ధి, పారిశుద్ధ వ్యవస్థలకు సంబంధించి మెరుగైన ప్రత్యేక నిధులు కేటాయించడమే కాకుండా పరిపాలన పారదర్శకత కూడా అందించారు. అంతేకాకుండా ప్రజలకు భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు కూడా వేగంగా వచ్చే విధంగా నిబంధనలకు సంబంధించి సరళీకృతం కూడా చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ తర్వాత ఆయన కాపు ఉద్యమాల్లోకి క్రియాశీలకంగా ప్రవేశించేందుకు 1993లో ఈ యొక్క కాపులను బీసీల్లో చేర్చేయాలి, ఖచ్చితంగా వారికి రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆ కాపు ఉద్యమం సంబంధించి ఉద్యమం చేసిన నేపథ్యం కూడా ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన
ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఆ కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఉద్యమాలు చేస్తూ కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నేపథ్యం అయితే ఉంది. అంతేకాకుండా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున అందాలని చెప్పేసి కూడా ఆయన అనేక ఉద్యమాలు చేపట్టిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క 93లో ఈ యొక్క కాపు సామాజిక వర్గానికి వెనుకబడిన తర్వాత బీసీ జాబితాల్లో చేర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఉద్యమించడం అయితే ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2016లో ప్రధానంగా 2016కు సంబంధించి అయితే అప్పటి ప్రభుత్వం ఏపీలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెద్ద ఎత్తున ఈ యొక్క రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాలి, కేటాయించాలంటూ కూడా 2016లో పెద్ద ఎత్తున ఆయన ఉద్యమం చేసిన నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క రైలు రోకో ఉద్యమానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశమైన పరిస్థితి. అయితే దాదాపుగా మొత్తంగా ఓవరాల్గా 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ కూడా నిలిచిన నేపథ్యంలో ప్రజల మనుషుల్లో ఆయన చిరకాలంగా ఆ యొక్క కాన్స్టిట్యున్సీ ప్రజలకు సంబంధించి కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్లో, అంతేకాకుండా వివిధ సంక్షేమ పథకాలు ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలు పేదలు ఎక్కువగా ఈ యొక్క సంక్షేమ పథకాలు వారందరికీ కూడా చేరవేసే విధంగా చెప్పిన నేపథ్యంలో కూడా వాళ్ళ మనసులో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందరో మంది అభిమానుల్ని కూడా సంపాదించుకున్న నేత ముద్రగడ పద్మనాభం అని చెప్పవచ్చు. అయితే అభిమానులు పెద్ద ఎత్తున ఆయన మరణించారన్న వార్త తెలంగాణ వాళ్ళంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే పార్టీలకు అతీతంగా నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన కడసారిగా ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు అటు తెలుగు రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు సంబంధించి మొత్తంగా కూడా నేతలంతా కూడా వచ్చి ఆయన మృత్యాన్ని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఏం చెప్తున్నారు హరికృష్ణ అక్కడ? అంటే ఫార్మాలిటీస్కి ఏమన్నా ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? అసలు ఏ సమయానికి ఇక్కడి నుంచి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు ఇంకొక 1 అవర్లో ఆయన సగ్రామానికి తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్టుగా అయితే తెలుస్తుంది. కాసేపటి క్రితమే అంబులెన్స్ కూడా లోపలికి వెళ్ళింది. సో ఇంకో 1 అవర్లో ఈ యొక్క ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తయి అంబులెన్స్ ద్వారా ఆయనను సగ్రామానికి తరలించనున్నారు. తర్వాత రేపు ఈ యొక్క సందర్శన అంటే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వారంతా కూడా వారు చూసేందుకు ఆయన సందర్శనార్థం రేపు ఆయన సగ్రామంలో రేపు మొత్తంగా కూడా ఆయన నుంచి ఎల్లుండి అంత్యక్రియలు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా విదేశాల్లో ఉన్న నేపథ్యంలో కూడా వారు కూడా వచ్చేందుకు ఒక సమయం పడుతున్న నేపథ్యంలో కూడా రేపు మొత్తంగా కూడా సందర్శనార్థం కూడా ఆయన స్వగ్రామంలో యొక్క ఆయన మృతదేహం అయితే ఉంచున్నారు. ఎల్లుండి అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో పూర్తి చేస్తున్నట్టుగా అయితే కుటుంబ సభ్యులు కాసేపటి క్రితమే ప్రైమ్నైన్తో మాట్లాడుతూ కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే మరి కాసేపట్లో ఆయన మృతదేహాన్ని సగ్రామానికి అయితే తరలించనున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.